సో ఇవాల్టి ఆఫర్ ఆఫ్ ద డే బిగ్ 5 కాంబో. ఎల్టీఎక్స్లో మోస్ట్ పాపులర్ 5 కోర్సెస్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ 5 కోర్సెస్ కలిపి ఇవాళ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి కేవలం 15,000కి వస్తాయి. మోస్ట్ పాపులర్ ఎన్సీఆర్టీ కోర్సు, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, కరెంట్ అఫైర్స్. 5 ఇండివిజువల్గా తీసుకుంటే ఒక్కొక్కటి 10,000 రూపాయలు చేస్తుంది. 5 కలిపి తీసుకుంటే మీకు 50,000 రూపాయలు అవుతాయి. కానీ కలిపి కాంబో తీసుకుంటే మీకు 15,000కి అంటే మీకు 70% డిస్కౌంట్కి లభిస్తుంది. ఈరోజు మిడ్ నైట్ లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది. అండ్ దీనిపైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఉంది. ఆల్రెడీ మన ఇన్స్టిట్యూట్లో ఎన్సీఆర్టీ కానీ సీసాట్ కానీ ఎవరైనా తీసుకుని ఉంటే, లేదా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ తీసుకొని ఉంటే, కరెంట్ అఫైర్స్ తీసుకొని ఉంటే వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్కి అప్గ్రేడ్ అవ్వడం ద్వారా రిమైనింగ్ 4 సబ్జెక్ట్స్ని కూడా మీరు పొందొచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీఆర్టీకే 10,000 కట్టేసి ఉంటే 5,000 కడితే రిమైనింగ్ 4 కూడా మీకు వచ్చేస్తాయి. అర్థమైందా? ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, వివరాలు కనుక్కోండి. హల్ద్వానీ అనే ఏరియాలో వైలెన్స్ జరుగుతోంది. అసలు ఏంటి వైలెన్స్, ఎందుకు జరుగుతోంది, దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి అనేది మనం ఇవాళ విశ్లేషిద్దాం. ఇది యూపీఎస్సీకి ఏ రకంగా ఉపయోగపడుతుందో కూడా నేను ఇక్కడ మీకు చెప్తాను. సో ఈ హల్ద్వానీ అనేది ఎక్కడుందంటే మనకి ఉత్తరాఖండ్లో ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హల్ద్వానీ అనే ఒక సిటీ ఉంది. ఈ హల్ద్వానీలో ఏం జరుగుతుంది అంటే ఒక డిమాలిషన్ డ్రైవ్ అనేది జరుగుతుంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? డిమాలిషన్ డ్రైవ్. డిమాలిషన్ అంటే అర్థం ఏంటి? కూల్చివేత. ఏంటి కూల్చివేస్తున్నారు? మనకి ఎన్క్రోచ్మెంట్ అంటే ఏంటి? మనది కాని ఏరియాని మనం ఆక్రమించుకుంటే దాన్ని ఎన్క్రోచ్మెంట్ అంటాం. సో ఇది యాంటీ ఎన్క్రోచ్మెంట్ డ్రైవ్. యాంటీ ఎన్క్రోచ్మెంట్ డ్రైవ్ ఎవరు చేస్తున్నారు? బై డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు వాళ్ళ ల్యాండ్ కాకుండా ఎన్క్రోచ్ చేసుకున్న వాళ్ళపైన డ్రైవ్ చేస్తున్నారు. అయితే ఇది ఎక్కడ జరుగుతుంది అంటే మనకి ఒక మాస్క్ మరియు ఒక మద్రాసా ఉన్న ఏరియాలో, మాస్క్ మరియు మద్రాసా ఉన్న ఏరియాల్లో ఈ డిమాలిషన్ డ్రైవ్ అనేది జరుగుతుంది. అంటే అర్థం ఏంటి? ఈ మాస్క్ మద్రాసా అనేది వాళ్ళ ల్యాండ్ కాకుండా వేరే ల్యాండ్ పైన కన్స్ట్రక్ట్ చేసేసారు. సో అది వెకేట్ చేయాలని చెప్పి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వెళ్ళి దాన్ని డెమాలిష్ చేయాలని చెప్పి అనుకుంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్స్ ఈ మాస్క్ మద్రాసా ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారు అంటే దేర్ ఇస్ ఎ ప్లేస్ కాల్డ్ నజూల్ ల్యాండ్. ఒక నజూల్ ల్యాండ్లో అది కన్స్ట్రక్ట్ చేశారు అంటున్నారు. నజూల్ ల్యాండ్ అంటే ఆ ఏరియా పేరని కాదు, దీనికి ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంది. సో ఈ నజూల్ ల్యాండ్ అనేది ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది. ఈ నజూల్ ల్యాండ్ అనే పదానికి మీరు మీనింగ్ తెలుసుకోవాలి. ఎట్లాంటివి యూపీఎస్సీలో అడిగే అవకాశాలనే ఉన్నాయి. ఈ నజూల్ ల్యాండ్ అంటే ఏంటని అడిగే అవకాశాలనే ఉన్నాయి. సో నేను ఒకసారి హిస్టరీలోకి వెళ్తాను. నజూల్ ల్యాండ్ అంటే ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం. బ్రిటిష్ వారి టైంలో, బ్రిటిష్ ఎరాలో చాలామంది రాజులు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఫైట్ చేశారు. ఫైట్ చేసిన వాళ్ళలో మెజారిటీ మీకు అందరికీ తెలిసిందే, అందరినీ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? ఓడించేశారు. వీళ్ళని ఓడించేయడం జరిగింది. ఓడించిన తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళకి చెందిన ల్యాండ్స్ అన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయాయి. ఓడిన తర్వాత వీళ్ళ ల్యాండ్స్ అన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏమైంది? మనకి ఇండిపెండెన్స్ వచ్చాక ఈ ల్యాండ్స్ని బ్రిటిష్ వాళ్ళు ఎవరికి అప్పచెప్పేశారు? ఇండియాకి అప్పచెప్పేసి వెళ్ళిపోయారు. ఇండిపెండెంట్ ఇండియాకి ఈ ల్యాండ్స్ అన్నీ బ్రిటిష్ వాళ్ళు అప్పచెప్పేశారు. అయితే ఏ రాజులైతే ఈ ల్యాండ్స్ని బ్రిటిష్ వాళ్ళకి కోల్పోయారో ఆ రాజులు మళ్ళీ ఈ ల్యాండ్స్ని క్లెయిమ్ చేసుకోలేకపోయారు. కొంతమంది క్లెయిమ్ చేసుకోగలిగారు, కొంతమంది దే కుడుంట్ క్లెయిమ్. ఎందుకు క్లెయిమ్ చేసుకోలేకపోయారంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకపోవడం వల్ల. బికాజ్ ఆఫ్ నో డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది లేకపోవడం వల్ల ఈ ల్యాండ్ మాదే అని వాళ్ళు ప్రూవ్ చేసుకోలేక ఈ ల్యాండ్స్ అన్నీ ఏమైపోయాయి అంటే గవర్నమెంట్కి వెళ్ళిపోయాయి. సో ఈ ల్యాండ్స్ని మనం ఏమంటాం? వీ కాల్ దెమ్ అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీస్. ఎందుకంటే వాళ్ళు క్లెయిమ్ చేసుకోలేకపోయారు, వాళ్ళది అని ప్రూవ్ చేసుకోలేకపోయారు. ఇది ఎవరి పేరు మీద లేకుండా ఉన్న ల్యాండ్ కింద మారిపోయింది, అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీ. దీన్ని ఇంగ్లీష్లో ఎస్చీట్ అనే పదంతో చెప్తాం. ఎస్చీట్ అంటే అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీ అని. సో ఈ అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీ ఎవరికి వెళ్ళిపోతుంది? దిస్ అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీ గోస్ టు రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్కి ఈ ల్యాండ్స్ వెళ్ళిపోయాయి.
ఈ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్కి వెళ్ళిన ఈ ల్యాండ్స్నే మనం ఇప్పుడు ఏమంటున్నాం, వీఆర్ కాలింగ్ దెమ్ నజూల్ ల్యాండ్. ఆ ల్యాండ్ నజూల్ ల్యాండ్ అని అంటాం. దాన్ని మీకు ఎగ్జాక్ట్ మీనింగ్ తీసుకుంటే నజూల్ ల్యాండ్ అంటే మీనింగ్ ఏంటి, హ్యాండెడ్ ఓవర్ టు స్టేట్ లేదా గవర్నమెంట్ అని అర్థం. హ్యాండెడ్ ఓవర్ టు స్టేట్ ఆర్ గవర్నమెంట్ ప్రాపర్టీ, అటువంటి ప్రాపర్టీని మనం నజూల్ ల్యాండ్స్ అంటాం. సో బేసికల్గా ఈ నజూల్ ల్యాండ్స్లో రెవెన్యూ రికార్డ్స్ ఉండవు, దీనికి సంబంధించి నో రెవెన్యూ రికార్డ్స్. అంటే ఇది పలానా వాళ్ళది అని చెప్పడానికి రికార్డ్స్ అనేవి లేవు. ఇలా రికార్డ్స్ లేవు కాబట్టి అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీస్ అయ్యాయి. అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీస్ అన్ని గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోయాయి. సో ఇలాంటి నజూల్ ల్యాండ్స్ని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇన్ జనరల్ ఇట్ గివ్స్ దెమ్ ఫర్ లీజ్కి ఇస్తుంది వేరే వాళ్ళకి. లీజ్కి ఇస్తే వాళ్ళు 15 years నుంచి 99 years వరకు లీజ్కి ఇవ్వచ్చు. లీజ్కి ఇచ్చినప్పుడు లీజ్ పీరియడ్లో వాడుకుంటారు. లీజ్ అయిపోయాక మళ్ళీ వాళ్ళు రెన్యువల్ చేసుకోవాలి, లేదా గవర్నమెంటే దాన్ని యూజ్ చేసుకుంటుంది. గవర్నమెంట్ కెన్ యూజ్ డైరెక్ట్లీ. అక్కడ పోలీస్ స్టేషన్లకు అడ్డం కావచ్చు, స్కూల్స్ కన్స్ట్రక్ట్ చేయడం కావచ్చు, గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఏవైనా చేయొచ్చు. ఇట్ కెన్ ఎయిదర్ గివ్ దెమ్ ఫర్ లీజ్ ఆర్ దాన్ని గవర్నమెంట్ డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు ఫర్ పబ్లిక్ ప్రాపర్టీస్. ఈ పోలీస్ స్టేషన్ లాంటి వాటి కోసం యూజ్ చేసుకోవచ్చు అనేది ఇది కాన్సెప్ట్. సో నజూల్ ల్యాండ్ అంటే కాన్సెప్ట్ ఇది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఉత్తరాఖండ్లో హల్ద్వానీలో ఒక నజూల్ ల్యాండ్లో మాస్క్ మద్రాసా కట్టేశారు. అది వాళ్ళది కాదు, అది గవర్నమెంట్కి చెందుతుంది. సో మీరు అది ఖాళీ చేయాలి అని యాంటీ ఎన్క్రోచ్మెంట్ డ్రైవ్ అనేది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ టేకప్ చేసింది. ఈ ప్రాసెస్లో డిమాలిషన్ కోసం జేసీబీలతో వెళ్ళారు. అప్పుడు ఈ హల్ద్వానీలో ఇదంతా జరుగుతుంది కదా, అక్కడ మనకి వైలెన్స్ అనేది చాలామంది రాళ్ళతో వెళ్ళని కొట్టడం, పోలీసు వాళ్ళు వెళ్ళడం, టీయర్ గ్యాస్ వేయడం. సో ఆ రకంగా హల్ద్వానీలో వైలెన్స్ అనేది చెలరేగింది. ఈ రకంగా హల్ద్వానీలో మనకి వైలెన్స్ చెలరేగిందని చెప్పొచ్చు. అర్థమైందమ్మా? ఇది సిటీ. అయితే ఇండియాలో ఉన్న అన్ని మేజర్ సిటీస్లో కూడా నజూల్ ల్యాండ్స్ అనేవి ఉన్నాయి. డిఫరెంట్ ఎంటిటీస్కి వేరు వేరు పర్పస్లకి గవర్నమెంట్ లీజ్కి ఇచ్చింది, లేదా గవర్నమెంటే కొన్నిటిని రన్ చేస్తుందన్నమాట. సో ఇది స్టోరీ ఆఫ్ నజూల్ ల్యాండ్. సో వీటికి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన ఇంకొన్ని విషయాలు ఏంటి అంటే, ఇప్పుడు ఉత్తరాఖండ్లో ఉన్న ఆ నజూల్ ల్యాండ్ ఏదైతే ఉందో, ఎక్కడైతే మాస్క్ మద్రాసా కన్స్ట్రక్ట్ చేశారని చెప్తున్నారో, దాన్ని రికార్డ్స్లో చూస్తే వీళ్ళ పేరు మీద, మాస్క్ పేరు మీద, మద్రాసా పేరు మీద ఆ ల్యాండ్ లేదు. అది నగర్ నిగమ్ అంటే అక్కడ మున్సిపాలిటీకి చెందినట్టుగా రెవెన్యూ రికార్డ్స్లో మనకు అంటే ఎవరి పేరు మీద లేకపోతే వీళ్ళ పేరు మీదకి వచ్చేస్తుంది అనమాట. ఆ రకంగా అది మెన్షన్ చేశారు. ఇంకొక ఆస్పెక్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, యాజ్ ఫార్ యాజ్ నజూల్ ల్యాండ్స్ ఆర్ కన్సర్న్డ్, వీటిని అడ్మినిస్టర్ చేయడం కోసం ఒక చట్టం కూడా ఉంది. ఏంటా చట్టం అంటే ద నజూల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్ రూల్స్ 1956. ద నజూల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్ రూల్స్ 1956 అనే పేరుతో మనకి ఈ చట్టం అనేది ఉంది. ఈ చట్టం నజూల్ ల్యాండ్స్ ఎడ్యుకేషన్కి ఉపయోగిస్తారు. ఈ చట్ట ప్రకారం వెళ్తారనమాట. ఇది 1956లో వచ్చిన చట్టం అని మనం చెప్తాం. సో ఇది మనకి నజూల్ ల్యాండ్స్కి సంబంధించిన సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఫార్ యాజ్ యూపీఎస్సీ ఈస్ కన్సర్న్. యూపీఎస్సీలో మనకి అడిగే అవకాశం ఉన్న క్వశ్చన్ ఏంటంటే, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నజూల్ ల్యాండ్ విచ్ ఈజ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ అని చెప్పేసి దాని కింద 4-5 స్టేట్మెంట్లు ఇచ్చి ఏది కరెక్ట్ ఏది తప్ప అని అడుగుతారు. సో అందుకని ఇలా వింత పదాలతో, వెరైటీ పదాలతో ఏమైనా న్యూస్లోకి వచ్చాయంటే మనం ఖచ్చితంగా వాటి గురించి ఖచ్చితంగా చదువుకోవాలి. ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ప్రిపరేషన్ చేయడం చాలా సులభతరం, చాలా ఎఫోర్డబుల్ కూడా. కేవలం 3,000 రూపాయలు పర్ మంత్ ఫీజుతో, కేవలం 3,000 పర్ మంత్ ఫీజుతో మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో ఎన్రోల్ అవ్వచ్చు. దీంట్లో మీకు 14 కోర్సులు కాంప్లిమెంటరీగా వస్తాయి. అండ్ అన్నింటిపైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది లభిస్తుంది. అండ్ ఈ మంతే ఫ్రెష్గా న్యూ బ్యాచెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రేపట్లోగా జాయిన్ అయితే మాత్రమే ఈ అవకాశం అనేది ఉంది. ఇది మీకు ఆఫ్లైన్లో కూడా అందుబాటులో ఉంది. ఆఫ్లైన్లో కావాలంటే ఫీజు 5,000 అవుతుంది. ఆఫ్లైన్ ప్రోగ్రామ్ వైజాగ్లో రన్ అవుతుంది.